ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. మరొక శనివారం మనం అందరం కలిసి ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రభుకి మొరపెట్టుకోవడానికి, మన జీవితాలను సరిచేసుకున్నటకు, ప్రభుని ఆరాధించడానికి మనం సిద్ధపడి ఉండాలి. కాబట్టి ఆయన రాకడ సిద్ధపాటు కొరకు మనం ఎదురు చూస్తూ మరి ఈరోజు మన జీవితాలను మనం సరిచేసుకుని ప్రభుని ప్రార్థించి ప్రభు ఇచ్చి క్షమాపణ పొందుకుని రేపు ఆదివారం పరిశుద్ధ దినంలో మనం అందరం కలిసి ప్రభుని స్తుతించి ఆరాధించాలి. కాబట్టి ఇలాగ బ్రతుకుతూ మనం ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. కాబట్టి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని వినే అవకాశాన్ని ప్రభు మనకు ఈ ఆన్లైన్ ద్వారా అనుగ్రహించారు. మరి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని విని మన జీవితాలను సరిచేసుకుని ప్రతిదినం ఒక నూతనమైనటువంటి విధానంలో, పరిశుద్ధతలో, నీతిలో, భక్తితో మనం నడుస్తూ ఉంటే మన జీవితాలకి అది ఎంతో ఉపయోగకరం. దేవుని వాక్యాన్ని వింటున్నాం, వినడం కంటే కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే వాక్య ప్రకారము ప్రవర్తించాలి. వింటున్నాం అని మనల్ని మనం మోసం చేసుకోకూడదు. దేవుని వాక్యం మనం సాత్వికంతో అంగీకరించాలి. ఎందుకంటే దేవుని వాక్యం మన ఆత్మల్ని రక్షిస్తుంది. రక్షణలో 3 అంతస్తులు ఉంటాయి. మొదటిది, యేసుప్రభుని నమ్ముకున్న రోజు ఆయన రక్షకుడు, దేవుడు అని గ్రహించి నా పాపాల కోసం ఈ లోకానికి దిగి వచ్చారు. ఆయన నాకు కావాలి, ఆయన నిజమైన దేవుడు, ఆయన ద్వారానే పాప క్షమాపణ, ఆయన ద్వారానే నిత్య జీవం, ఆయన ద్వారానే నేను మోక్షానికి చేరగలను అని నువ్వు విశ్వసించిన రోజు, విశ్వసించిన నాటికి, విశ్వసించిన తర్వాత నీ పాపాలన్నీ శుద్ధి చేయబడినాయి. అంటే నువ్వు నీతిగా తీర్చబడ్డావు అన్నమాట. అప్పటి వరకు పాపివి. యేసుక్రీస్తుని అంగీకరించిన వెంటనే నువ్వు నీతిగా తీర్చబడ్డావు. అది మొదటి విషయం, నీతిగా తీర్చబడడం, జస్టిఫికేషన్ అంటారు. 2, నీతిగా తీర్చబడిన నాటి నుండి, రక్షణలో 2వ అంతస్తు ఏంటంటే నీతిగా నువ్వు తీర్చబడిన నాటి నుండి అప్పటి నుంచి మొదలు నీవు చనిపోయేంత వరకు, ఈ భూలోకాన్ని విడిచిపెట్టేంత వరకు నువ్వు బ్రతికేది లోకంలో, పాప లోకంలో. నువ్వు బ్రతికేది ఈ పాప లోకంలో. నీలో పరిశుద్ధత ఉంది, కానీ నీ చుట్టూ పాపం ఉంది. నీలో పరిశుద్ధత ఉంది, కానీ నీ చుట్టూ పాపం ఉంది. అయితే ఆ పాపపు శక్తి చాలాసార్లు మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. దినదినము ఆ పాపపు శక్తి మనల్ని పాపంలోకి లాగడానికి అది ప్రయత్నిస్తూనే ఉంటుంది. అయితే ఈ పాపపు శక్తి నుండి నీలో ఉన్న పరిశుద్ధత, నీలో నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు, నీవు వింటున్న వాక్యం, నీతో కలిసి ఉంటున్నటువంటి సంఘం, ఇవన్నీ నిన్ను ఆ పాపానికి దూరంగా తీసుకెళ్తూ ఉంటాయి. అదే దాన్ని ఏమన్నారంటే భక్తులు,
పాపపు శక్తి నుండి అనుదిన రక్షణ అన్నారు. దాన్ని శాంటిఫికేషన్ అంటారు. మొదటిది నీతిగా తీర్చబడడం. రక్షణలో రెండవ మెట్టు ఏంటంటే నీతిగా తీర్చబడిన నాట నుండి నువ్వు మరణించేంత వరకు నువ్వు నివసించేది ఈ పాపలోకంలో కాబట్టి ఈ పాపపు భ్రమలు, పాపపు తలంపులు, పాపపు ఉద్దేశాలు, పాపపు నడత అవి నిన్ను అధిగమించకుండా, అవి నిన్ను జయించకుండా నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు, నీలో ఉన్న దేవుని వాక్యం, నీలో ఉన్నటువంటి పరిశుద్ధత, నీలో ఉన్నటువంటి క్రీస్తుకు సాక్షార్థమైన జీవితం, నీవు నడుస్తున్నటువంటి విధానం, నీతో ఉన్నటువంటి ప్రజలు, ఇవన్నీ కూడా నిన్ను ఆ పాపపు శక్తి నుంచి అనుదినము నిన్ను కాపాడుతూ ఉంటాయి. ఆ పాపంలో నువ్వు పడిపోకుండా నిన్ను వెనక్కి లాగుతూ ఉంటాయి. దాన్ని శాంటిఫికేషన్ అంటారు. మూడవది గ్లోరిఫికేషన్. గ్లోరిఫికేషన్ అంటే మహిమపరచబడడం. ఈ పాపలోకాన్ని వదిలేస్తాం, ఒకవేళ చనిపోవచ్చు, చనిపోతే సమాధి చేసేస్తారు. ఇంక ఈ పాపలోకంతో పని ఉండదు, ఇంకా మనం ఇందులోంచి బయటకు వెళ్ళిపోతాం, పరిశుద్ధులతో ఉంటాం. పరిశుద్ధులతో ఇది ఈ రక్షణలో 3 మెట్లు అన్నమాట. రక్షించబడిన దినాన ప్రభువు నీకు ఇచ్చిన పాపక్షమాపణ, దాన్నే నీతిమత్వం, నీతిమంతులుగా తీర్చబడడం అంటారు. నీతిమంతులుగా తీర్చబడిన వాటి నుండి రెండవ అంతస్తు, రెండవ మెట్టు ఏంటంటే బ్రతికినంత కాలం నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ ఉండాలి, పాపానికి లొంగకుండా జీవించాలి. మూడవ మెట్టు, మూడవ అంతస్తు, నీకు పాపలోకంతో పని లేదు, పరిశుద్ధులతో ఉంటాం. పరిశుద్ధులతో ఉంటాం. ఇంకా పాపం అనేది ఇంకా మనకు అసలు తెలీదా అన్నట్టు అయిపోతాం అన్నమాట. మనం కనుక అప్పుడు ప్రశ్నించుకోగలిగితే అసలు పాపం అంటే ఏంటి, పాపం వచ్చేసి అలాంటిదా, నాకు అసలు తల కుట్టేస్తుంది అన్నట్టు ప్రభు యొక్క మనస్సు, ప్రభు యొక్క ఉద్దేశం, ప్రభు యొక్క ఆలోచనలో పూర్తిగా ఇమిడిపోతాం కాబట్టి ఇక మహిమపరచబడతాం అన్నమాట. మహిమలో ప్రభుతో పాటు జీవిస్తాం. అన్నీ ప్రభు బుద్ధులే మనకి అక్కడ, అన్నీ ప్రభు లాంటి, క్రీస్తు యేసు లాంటి మనసే మనకి అక్కడ. ఇక పాపలోకంలో ఉండం. పాపం అనేది ఏది, పాపానికి అసలు తావు అనేది ఉండదన్నమాట. ఆ రీతిగా ప్రభు నిన్ను ఈ 3 అంచెలుగా రక్షించేవాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే. మరి ఈ పాపలోకంలో ఉన్నాం, ప్రస్తుతం సెకండ్ స్టేజ్లో ఉన్నాం. భూమి మీద బ్రతుకున్న విశ్వాసులు అందరూ సెకండ్ స్టేజ్లో ఉన్నారు రక్షణలో. ఈ సెకండ్ స్టేజ్లో మనం నడిచేటువంటి నడవడిక, మనం ఆశించే దాన్ని బట్టే మనకు బహుమానాలు సిద్ధమవుతాయి పరలోకంలో. క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఎదురవుతాం ప్రభువు దగ్గర. కాబట్టి మనం నడిచే విధానాన్ని బట్టే మనకు పరలోకంలో జీతం, బహుమానం, కిరీటం సిద్ధమవుతాయి అన్నమాట. ఈ లోకంలో అన్ని అవమానాలే, బాధలే, కష్టాలే, శ్రమలే, ఇబ్బందులే. ఎందుకంటే పాపలోకంలోనే ఉంటున్నాం. పాపలోకం మనకి సంబంధం లేదన్నట్టుగా ఉంటున్నాం కదా, అందుకు ఎన్నో శ్రమలు ఎదురవుతాయి. వాటిని తట్టుకొని, ఓర్చుకొని, సహించి, నిలిచి, స్థిరపడి ప్రభు పక్షంగా రోషం కలిగి ఉంటే నీకు బహుమానం, జీతం, కిరీటం ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఈ లోకంలో, ఈ పాపలోకంలో ఉంటున్నాం కాబట్టి దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. పరిశుద్ధాత్ముడు ఆయనకు అధికారాన్ని ఇస్తే నిన్ను చక్కగా పాపంలో పడనీయకుండా, పాపాన్ని అసహించుకుంటూ, పరిశుద్ధంగా జీవింపచేస్తూ నిన్ను నడిపిస్తాడు. ఆయన అధికారానికి ఒప్పుకుంటే. నువ్వు నాకు చెప్పేది ఏంటి అంటే ఇంకా ఆయన ఏం చేయడు. ఆయన దుఃఖపడడం, మౌనంగా ఉండడం తప్ప ఆయనకి అధికారం ఇవ్వనప్పుడు నువ్వు ఇస్తావేవో అని దెబ్బలాడి నీ దగ్గర తీసుకోడు అధికారం. ఆయన మౌనంగా ఉంటాడు అంతే. అందుకే దుఃఖపరుస్తారు చాలామంది, పరిశుద్ధాత్మని ఆర్పేస్తారు కొంతమంది. ఆయనకి పెద్ద ప్రాధాన్యత, విలువ ఇవ్వరు చాలామంది.
ఆయన చెప్తున్నా కానీ లోబడరు. అందరూ ఇలా చేస్తున్నారా, అందరూ ఇలాగే ఉంటున్నారా అని కంపేర్ చేసి పరిశుద్ధాత్మని పక్కన పెట్టేస్తారు చాలామంది. అంతర పోరాటం నిత్యము ఉంటుందండి. ప్రతి ఒక్క విశ్వాసి హృదయంలో అంతర పోరాటం ఉంటుంది. ఒక పని చేసే ముందు అంతర పోరాటం జరుగుతుంది. ఈ పని చెయ్యొచ్చు, చేయకూడదు అని పరిశుద్ధాత్మ చెప్తాడు. చెయ్యొచ్చు అనుకోండి, చెయ్యమని చెప్తాడు. చెయ్యొద్దంటే చెయ్యొద్దని చెప్తాడు. మరి చెయ్యొద్దని చెప్పినప్పుడు శరీరం ఊరుకోదు, పాప నియమం ఊరుకోదు, అపవాది ఊరుకోడు. వాడు సలహా ఇస్తాడు. నీ బంధువులు ఒక సలహా ఇస్తారు, నీ మనసులో ఒక సలహా బయలుదేరుతుంది. ఒక పని చేసేటప్పుడు ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు లేకుండా ఒక వ్యక్తి విశ్వాసి పని చేసేయండి. ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి. అయితే దీంట్లో ఎవరికి మనం ఓటేస్తున్నాం, ఎవరిని గెలిపిస్తున్నాం? పరిశుద్ధాత్మను గెలిపిస్తే వీళ్ళందరితో వ్యతిరేకత వస్తుంది. పరిశుద్ధాత్మనికి మనం ఆయన పక్షాన నిలబడితే కాస్త వ్యతిరేకతలు వస్తాయి. మన శరీరం వ్యతిరేకిస్తుంది, మన బంధువులు వ్యతిరేకిస్తారు, సాటి విశ్వాసులు వ్యతిరేకిస్తారు దేవుని ఆత్మచేత మనం నడిపించబడుతున్నప్పుడు. అయినా ఆత్మచేత నడిపించబడగలిగితే నీవు పరిశుద్ధంగా బ్రతుకుతావు. రెండవది వాక్యం. యాకోబు గారు అంటాడు కదా, అందుకే సమస్తమైన కల్మషాన్ని, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని మీ లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించండి అంటాడు. మొదటిది పరిశుద్ధాత్మ ఆధీనంలో నువ్వు నడుచుకోవాలి. ఆయనకి పెత్తనం ఇవ్వాలి నీ జీవితంలో. మనుషులకు కానీ, లోకానికి కానీ, కులమత ఆచారాలకు కానీ, కట్టుబాట్లకు కానీ, పాపానికి కానీ, సాతానుకు కానీ, నీకు కానీ, నీ కుటుంబీకులకు కానీ, నీ భార్య బిడలు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, వీళ్ళెవ్వరికీ అధికారం ఉండకూడదు నీ మీద. కేవలం పరిశుద్ధాత్మనికే అధికారం ఉండాలి నీ హృదయంలో, నీ మీద, నీ జీవితం మీద, నీ కుటుంబం మీద. పరిశుద్ధాత్మని పెత్తనం ఉన్నప్పుడే అద్భుతమైన రీతిలో నువ్వు నడిపించబడతావు, పాపాన్ని జయిస్తావు, ఈ పాపలోకంలో అధిగమిస్తావు. మొదటిది పరిశుద్ధాత్మ సహాయం. అందుకే సంచకరువుగా ఇచ్చాడు దేవుడు పరిశుద్ధాత్మని. పరిశుద్ధాత్మలో ముద్రించేశాడు మనల్ని. ఇక చచ్చేదాకా, ఈ భూలోకంలో చచ్చేదాకా ఆయన నుంచి వేరవడానికి అవకాశం లేదు. మధ్యాకాశానికి ఆయన వచ్చేదాకా పరిశుద్ధాత్మలోనే ఉంటాం. మనం పరిశుద్ధాత్మతోనే ఉంటాం, ముద్రించబడ్డాం అంతే. ఇంకా మార్పు లేదు. ఇంకా సీళ్లు బ్రేక్ చేయడానికి ఎవరికి అధికారం లేదు. రెండవది వాక్యం. ఇక్కడ ఏమంటున్నాడు యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనంలో, కల్మషాన్ని విడిచిపెట్టి దుష్టత్వాన్ని మానేసి మీ ఆత్మను రక్షించి లోపల నాటబడేటువంటి శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించండి అని. రెండవది, నీవు పాపలోకంలో ప్రభుకి ఇష్టడుగా, ప్రియుడిగా బ్రతకాలంటే ఒకటి పరిశుద్ధాత్మక అధికారానికి నువ్వు విధేయత చూపాలి. 2, దేవుని వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి. అన్ని వాక్యాల్ని మీరు సాత్వికంతో అంగీకరిస్తున్నారా? అన్ని వాక్యాల్ని మీరు సాత్వికంతో అంగీకరిస్తున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. చెప్పబడిన ప్రతి ఉపదేశంలోనూ, ప్రతి వాక్యంలోనూ, ప్రతి ప్రసంగంలోనూ, ప్రతి అధ్యాయంలోనూ, ప్రతి వచనంలోనూ ప్రభు నీతోనూ నాతోనూ మాట్లాడతారు. ఎందుకంటే ఆయన వాక్యమైన దేవుడు, ఆయనే మాట్లాడతారు మనతో. మాట్లాడినప్పుడు, సరిచేసినప్పుడు, గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, సరిచేసినప్పుడు నీ రెస్పాన్స్ ఎలా ఉంది? నీ ఎలా ప్రతిస్పందిస్తున్నావు? నీ ప్రతిస్పందన ఏంటి దేవుని వాక్యం నీతో మాట్లాడినప్పుడు? ఒకసారి నువ్వు పరీక్ష చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని
దేవుని వాక్యాన్ని నువ్వు వింటున్నప్పుడు కానీ, చదువుతున్నప్పుడు కానీ, బోధించబడుతున్నప్పుడు కానీ, నిన్ను సరిచేస్తున్నప్పుడు కానీ, నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు కానీ, నీకు బుద్ధి చెబుతున్నప్పుడు కానీ, నీ ప్రవర్తన సరిచేస్తూ నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు అది సరైనది కాదు అని నీకు బోధిస్తున్నప్పుడు కానీ నీ ప్రతిస్పందన ఎలా ఉంది? అందుకే యాకోబు గారు అన్నాడు, సాత్వికముతో అంగీకరిస్తే మీ ఆత్మలు రక్షించబడతాయి. మీ లోపల నాటబడుతుంది. వాక్యాన్ని గనక నువ్వు తీసుకెళ్ళి హృదయంలో వేసుకుంటే విత్తనాన్ని వేసుకోవాలి కదా, లోపల హృదయంలో మంచి నేలగా ఉండాలి. విత్తనం మొలవాలి, ఎదగాలి, ఫలించాలంటే నీ హృదయం మంచి నేల ఉండాలి, మంచి నేలగా ఉండాలి. కఠినత్వం ఉండకూడదు, లోక సంబంధమైనటువంటి ఆశలు ఉండకూడదు. త్రోవ పక్కన అంటే అదే, త్రోవ పక్కన అంటే ఏంటి? త్రోవలు అందరూ నడుస్తారు, అది గట్టిపడిపోద్ది నేల. అక్కడ బండి అనుకో విత్తనాలు, అపవాది ఎత్తుకుపోతాడు. రెండు రాతి నేల, మన్ను లోతుగా లేని రాతి నేల. కింద అడుగునంత రాతి, కఠినత్వం, రాయి, కఠినత్వం. అక్కడ ఎలా ఫలిస్తుంది విత్తనం? మూడోది ముండ్ల తుప్పలు, ఐహిక విచారాలు, ధనమోసం. వాటి గురించి చెప్పాడు. ఐహిక విచారాలు, ధనమోసం, ఇవి నిన్ను అణిచేస్తాయి, నిన్ను ఫలించకుండా చేసేస్తాయి. 4వ నెల మంచి నేల, అక్కడ ఫలించింది విత్తనం. 4 రకాల హృదయాలు ఉంటాయి ప్రతి మనిషికి, 4 రకాలు. ఒకటి అందరూ నడిచే త్రోవ, ఏదైనా ఒకటే. మా దేవుడు మాకున్నాడు, మీ దేవుడు మీకున్నాడు, ఏదైనా ఒకటే. ఏ మార్గమైనా అక్కడికే కదా, మోక్షానికే కదా అనేవాళ్ళు లేరా? అది త్రోవ పక్క నేల. అందుకే వాక్యం వేసిన, అక్కడ విత్తనాలు వేసిన, యేసుక్రీస్తు ప్రభుని గురించి సువార్త చెప్పిన, అక్కడ అపవాది అనేవాడు ఉంటాడు కాబట్టి వాడు దాన్ని తీసేస్తాడు, ఎత్తుకుపోతాడు, తినేస్తాడు, ఎత్తుకుపోతాడు. అదనమాట. రెండవది మన్ను లేని రాతి నేల. మన్ను లోతుగా లేదు, మన్ను ఉంది, పైకి మట్టి ఉంది, కానీ లోపల కఠినత్వం, కఠిన హృదయం, మొండితనం, లోబడని స్థితి. మూడవది ముండ్ల తుప్పలు. ముండ్ల తుప్పలు అంటే ఏం చెప్పాడు? ఐహిక విచారాలు, ధనమోసం. ఎదిగినాయి, అందులో మొలిచినాయి, ఎదుగుతా ఉన్నాయి. ఎదుగుదలకు వచ్చేటప్పుడు, సరిగ్గా ఫలించాల్సిన టైం వచ్చేటప్పటికి ఈ ముండ్ల తుప్పలు ఏం చేస్తున్నాయి? అణిచేస్తున్నాయి. కొంతమంది అంతే, ఈ ఐహిక విచారాల్లో పడిపోయి, ఈ ధనమోసంలో పడిపోయి, దేవుని నిర్లక్ష్య పెట్టేసి, ఆధ్యాత్మిక చింతన లేకుండా ఎంతసేపు ప్రయాసపడ్డం, ఎంతసేపు కష్టపడ్డం, ఎంతసేపు సంపాదన. ఆధ్యాత్మిక విలువలు ఉండవు వీళ్ళకి, ఆధ్యాత్మిక విలువలు ఉండవు, ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, సహవాసం ఉండదు, మందిరానికి రారు. లోకరీతిగా డబ్బు సంపాదించుకోవడానికి, పేరు సంపాదించుకోవడానికి, పలుకుబడి సంపాదించుకోవడానికి, సుఖకరమైన జీవితాన్ని జీవించడానికి అలవాటు పడి వీటి మీదే ధ్యాస పెట్టి, కనీసం రోజులో 2 గంటలను నువ్వు దేవుని కొరకు కేటాయించాలి కదా. ఆ 2 గంటలు కూడా ప్రభుకి ఇవ్వరు రోజుకు కనీసం. నీ సమయం కూడా దేవునికి ఇవ్వాలి కదా. నీ ధనమే కాదు, నీ బలమే కాదు, నీ సమయాన్ని కూడా దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే ప్రభు నిన్ను ప్రేమించాడు, ప్రభు నిన్ను రక్షించాడు, నిన్ను నిత్య ఉగ్రత నుంచి తప్పించాడు, నిత్య నాశనాన్ని నుంచి నిన్ను తప్పించాడు ప్రభు. మరి ఆయన పట్ల ఆధ్యాత్మిక చింతన లేకుండా ఎంతసేపు లోకం కోసం, పొట్ట కోసం, కుటుంబం కోసం, బిడ్డల కోసం నువ్వు తాపత్రయపడొద్దని చెప్పట్లేదు నేను, మానేమని చెప్పట్లేదు, అవి నీకు వద్దు అని చెప్పట్లేదు నేను. పూర్తిగా ప్రభువుని మర్చిపోయి విస్మరించి నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి ఎంతసేపు నీ లోకం, ఐహిక విచారాలు, ఎంతసేపు ధనం అనుకుంటూ బ్రతుకుతూ ఉంటే మరి ఏమనాలి దీన్ని? చెప్పండి. ఆధ్యాత్మిక చింతన ఉందా అసలు?
ప్రార్థన చేసుకోవాలని కానీ, వాక్యాన్ని చదవాలని కానీ, మందిరానికి వెళ్ళాలని కానీ, సువార్త ప్రకటించాలని కానీ, దేవుని పని చేయాలని కానీ, దేవుని కొరకు మనం ఏదో ఒక పని చేపట్టాలని కానీ ఉందా? అసలు ఆధ్యాత్మిక చింతన ఉందంటారా? ఎంతసేపు కూడా ఇవే. ఇలా మునిగిపోతే నువ్వు కొంతకాలానికి ఫలించలేవు. అవి అణిచేస్తాయి భక్తిని, నీతిని, పరిశుద్ధతను. కాబట్టి మనం మన హృదయంలో నాటబడేటట్లుగా మన హృదయాన్ని మంచి నేలగా మార్చుకుని దేవుని వాక్యాన్ని గనక మనం అంగీకరిస్తే సాత్వికంతో, ఈ వాక్యం నాతోనే మాట్లాడాడు ప్రభు, నేను సరి చేసుకుంటాను, ఇక నుంచి అలా జీవిస్తాను అని దేవుని వాక్యాన్ని నీ హృదయంలోకి నువ్వు నింపుకోగలిగితే అది విత్తనం కదా, ఫలిస్తుంది. అందుకే అంటాడు, మీ లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించండి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే 22వ వచనం, యాకోబు 1:22, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకుంటున్నారు. అంటే వింటున్నాం అనుకుంటున్నాం కదా, ప్రతిరోజు వినేస్తున్నాం కదా, వింటున్నాం అనే వాక్యం వింటున్నాను కదా అనుకుంటున్నావు. వినువారు మాత్రమై ఉన్నా, వింటున్నాం అంతే, వినేవాళ్ళమే మనం, వినేవాళ్ళు. వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసం చేసుకోవద్దు. ప్రతిరోజు వింటున్నారండి, ప్రతిరోజు వింటున్నారు, రోజుకి 2 వర్తమానాలు వింటున్నారు. యావరేజ్న ప్రతిరోజు 2 వర్తమానాలు చాలామంది వింటున్నారు. యావరేజ్ని ఆలోచించండి. ఆదివారం 3 వర్తమానాలు, 3 ఏంటి 4, శనివారం 3, అంటే యావరేజ్గా బుధవారం రాత్రులు లేకపోయినా ఈ 2 అందులో కలిపితే ప్రతిరోజు యావరేజ్న 2 సార్లు దేవుని వాక్యాన్ని వింటున్నారు. మీరు విని అట్లాగే ఉంటే, విని అలాగే ఊరుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. మరి ఏమన్నాడు? 22వ వచనం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22, మీరు వినువారు మాత్రమే అండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. వినేవాళ్ళలాగే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా ఏమంటున్నాడు? వాక్య ప్రకారం ప్రవర్తించండి అంటున్నాడు. వాక్య ప్రకారం ప్రవర్తించండి అంటే వాక్యానుసారమైన ప్రవర్తన మనం క్రియలలో కనపరచాలి. ఆలోచించండి. ఎవడైనా, ఎక్కడ ఇంకా చెప్తారు క్లియర్గా 23వ వచనం, ఎవడైనా వాక్యాన్ని వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు. అద్దంలో ముఖం చూసుకుంటాం కదా, చూసుకున్న తర్వాత అవతలకు వెళ్ళి గుర్తుండదా ముఖం, మళ్ళీ మర్చిపోతాం. కాబట్టి ఆలోచించండి. 25వ వచనం అంటాడు, అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియ చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఇప్పుడు ప్రభు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఎలాగా? ఈ పాపం నుంచి, అంధకార సంబంధమైన అధికారి లోకనాథుడైనటువంటి అపవాది చెరలో నుండి, నిత్య నాశనం నుంచి ప్రభు మనల్ని తప్పించాడు. ఒకప్పుడు మనం దాసులం, బానిసలం. పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు, ప్రభు చెప్పిన మాట అది యోహాను సువార్తలో. ఒకప్పుడు పాపానికి, ఒకప్పుడు శరీర దౌర్బల్యాలకు, ఒకప్పుడు అపవాదికి దాసులుగా, బానిసలుగా ఉన్నటువంటి మనం
ఈనాడు యేసుక్రీస్తు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని పొందుకుని మనం విడిపించబడ్డాం. ఈ స్వాతంత్ర్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహించాడు, మనల్ని విడిపించాడు. గలతీ పత్రికలో అంటాడు 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించి క్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు అంటాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ స్వాతంత్ర్యాన్ని మనం పొందుకున్నామో, ఈ స్వాతంత్ర్యం అనేటువంటిది ఎవరి నియమం ద్వారా, ఏ నియమం ద్వారా మనకు దొరికిందో, ఎవరి ద్వారా మనం పొందుకున్నామో, అది మనం గ్రహించుకుంటే, అది మనం గుర్తుపెట్టుకుంటే, మనం నిలకడగా ఉంటే, అంటే చెప్పిన వాక్యానుసారంగా మనం ప్రవర్తించాలనేటువంటి నిలకడ మనలో ఉంటే, వాడు విని మర్చిపోడు, క్రియ చేస్తాడు. విని మర్చిపోడు, వాడు క్రియలలో ధన్యుడవుతాడు. కాబట్టి రెండవది, నీవు ఈ పాప లోకంలో ఉన్నావు కాబట్టి సెకండ్ స్టేజ్లో ఉన్నాం. మనం సెకండ్ స్టేజ్లో ఉన్నాం. కొంతమంది థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోయారు, రక్షణలో 3వ స్థాయికి వెళ్ళిపోయారు చాలామంది. అందుకే వాళ్ళ సమాధి చేసి వచ్చేస్తున్నాం. వాళ్ళు థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోయారు, వాళ్ళ ప్రమోషన్ వచ్చేసింది మనకంటే ముందు. మనం సెకండ్ స్టేజ్లో ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మక అధికారం ఇస్తే, దేవుని వాక్యానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఉంటే, ఈ పాప లోకం మనల్ని అధిగమించకుండా దాన్ని మనం అధిగమిస్తూ ప్రభుకి ఇష్టలుగా, ప్రియులుగా మనం జీవిస్తాం. మూడవది సంఘముగా, సమాజముగా కూడుట. మొదటిది పరిశుద్ధాత్ముడు, రెండవది దేవుని వాక్యం, మూడవది సహవాసం లేకపోతే చాలా ప్రమాదం. సహవాసం లేకపోతే ఎదగలేం, సహవాసం లేకపోతే ఆత్మీయంగా వృద్ధి చెందలేం, సహవాసం లేకపోతే ప్రభువుకి ఇష్టలుగా బ్రతకలేం, సహవాసం లేకపోతే చెడిపోతాం. సహవాసం ముఖ్యం. అందుకే పౌలు గారు అంటాడు హెబ్రీ పత్రికలో, కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజముగా కూడుట మానక ప్రభు రాకడ దినం సమీపమవుతుంది కాబట్టి మరి ఎక్కువగా మనం అలాగ చేస్తూ ఒకడినొకడు పురికొల్పుకుందాం అంటారు. సంఘం స్థాపించబడిన నాటి నుండి వాళ్ళు ఏకముగా కూడుకునేవారు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, అపొస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు వారు ఎడతెగక ఉన్నారు. సమాజంగా కూడుకున్నందువల్ల 4 మేళ్ళు. ఒకటి, బోధ ఉంటుంది, దేవుని వాక్యం మనకు బోధించబడుతుంది. రెండవది, దేవునితో భక్తులతో సహవాసం ఉంటుంది. లోక సహవాసం, చెడు సహవాసం, దానికి దూరంగా ఉండగలం దేవునితో సహవాసం చేస్తే. దుష్టులతో సహవాసంకి దూరంగా ఉండగలం, సహవాసంలో ఉంటాం. దేవుని సహవాసంలో, దేవుని బిడ్డల సహవాసంలో ఉంటాం. మూడవది, రొట్టె విరుచుట. రొట్టె విరుచుట అంటే అది ప్రేమ విందు కావచ్చు. మరి ముఖ్యమైనది ఏంటంటే ప్రభు యొక్క బలలో పాలు పొందడం. ప్రభు బలలో పాలు పొందడం, దానివల్ల మనం పునరుత్థాన శక్తిని పొందుతాం. ప్రభు బలలో పాలు పొందేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటి అంటే యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటాం.
ప్రతి వారం మనం ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం ప్రభు యొక్క మరణ పునరుత్థానాలని. మరి ముఖ్యంగా బలలో పాలు పొందేటప్పుడు ప్రభు యొక్క మరణం, ఆయన యొక్క పునరుత్థానాన్ని గుర్తు చేసుకుంటాం. అంటే ప్రభువు మీద మనకున్న ప్రేమ అధికమవుతుంది ఆ టైంలో. ఎందుకంటే పాపులైనటువంటి మనల్ని ప్రభు ఎంతగానో ప్రేమించి తన కుమారుని బలి ఇచ్చి ఆయన మరణించుట ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చి, ఆయన తిరిగి లేవడం ద్వారా నిశ్చయంగా మనల్ని నీతిమంతులుగా తీర్చి రక్షించి, రాబోయే ఉగ్రత నుంచి, శిక్ష నుంచి తప్పించి పరలోకానికి ఆయనతో పాటు ఉండేటువంటి సమానమైనటువంటి హక్కు ఆ ప్రభు మనకి ఇచ్చారు కదా అని మనం ఆయన ఏం చేసుకుంటాం? జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తాం. జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తాం. జ్ఞాపకం చేసుకుంటూ. కాబట్టి సహవాసంలో ఈ భాగ్యం దొరుకుతుంది. ఎప్పుడైతే ప్రభు యొక్క జననం, ప్రభు యొక్క మరణం, ప్రభు యొక్క పునరుత్థానం గుర్తు చేసుకుంటామో అప్పుడు మనం పునరుత్థాన శక్తిని పొందుతాం. మరలా మనం ఉజ్జీవింపబడతాం. మరలా మనం సరిచేయబడతాం. మరలా నూతనపరచబడతాం. ఇప్పుడు బట్టలు వేసుకుంటామండి ప్రతిరోజు. చిరిగిపోయేదాకా ఆ బట్టలే ఉంటాయి ఒంటి మీద. చినిగిపోయేదాకా అసలు ఎప్పకుండా ఒంటి మీద అలాగే ఉంటా. అలాగే ఉంటాం చెప్పరంటే. చినిగిపోయేదాకా అవే ఒంటి మీద ఉంచుకో. ఇప్పుడు గమనించండి, దేవుని బిడ్డలం, దేవుని ప్రజలం, అవి అలాగే ఉంచాం. ఏం చేస్తాం? ప్రతిరోజు, అంటే రోజు ప్రతిరోజు దాన్ని వాష్ చేస్తాం, శుభ్రం చేసుకుంటాం. శుభ్రం చేసుకుని మళ్ళీ శుద్ధి చేసుకుని వేసుకుంటాం, ధరిస్తూ ఉంటాం. శుద్ధి చేసుకుని అలాగే మనం ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అవుతాం. చూడండి, కొన్ని కంప్యూటర్స్ని, కొన్ని ఫోన్లని ఏం చేయాలి? రీఫ్రెష్ చేయాలి. రీఫ్రెష్ చేసినప్పుడు దాని స్పీడ్ పెరుగుతుంది. క్లీన్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు వైరస్లు వస్తే అది దానివల్ల దాని స్పీడ్ పెరుగుతుంది, చురుగ్గా పనిచేస్తుంది. జంక్ ఫైల్స్ అన్నీ తీసేస్తాం అన్నమాట. జంక్ ఫైల్స్ అంటారు కంప్యూటర్లో, లేకపోతే ఫోన్లో. చెత్త అంతా తీసేస్తే రిఫ్రెష్. చూడండి, మీ ఇల్లు అయినా కానీ, మీ శరీరం అయినా కానీ, మీ కడుపు అయినా కానీ, చెత్త అంతా బయటికి పోతే శుభ్రమవుతామో చెప్పండి. ఈ సహవాసం వల్ల మనకు కలిగేటువంటి భాగ్యం ఏంటంటే మనం రీఫ్రెష్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బోధ ద్వారా రీఫ్రెష్ అవుతాం. చూడండి, కొన్నిసార్లు వాక్యం మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకుంటాం, అప్పుడు రీఫ్రెష్ అయినట్టే కదా. సహవాసంలో రీఫ్రెష్ అవుతాం. ఎందుకంటే సహవాసంలో ఉండేవాళ్ళు పరిశుద్ధులైతే అన్ని పరిశుద్ధమైన తలంపులే వస్తాయి. మన సహవాసకులు పాపులైతే అన్ని పాపపు తలంపులే వస్తాయి. పరిశుద్ధులమైతే పరిశుద్ధ తలంపులు వస్తాయి, పాపులమైతే పాపపు తలంపులు వస్తాయి. ఇప్పుడు గమనించండి, మన సహవాసం పరిశుద్ధులతో ఉంటే మనం రీఫ్రెష్ అవుతాం అన్నమాట. పునరుత్థాన బలాన్ని మనం పొందుకుంటాం. ప్రభు నా కోసం మరణించారు కదా, ప్రభు సజీవుడు కదా. నేను ఎందుకు ఈ కష్టాల్లో కృంగిపోవాలి? నేను ఎందుకు నిరుత్సాహపడాలి?
నేను ఎందుకు అధైర్యపడాలి? నా ప్రభు సజీవుడు, నా ప్రభు శక్తిమంతుడు, నా ప్రభు కొరకు నేను బ్రతుకుతాను, ప్రభు కొరకు నూతన జీవితాన్ని జీవిస్తాను అని ఒక వ్యక్తి పరిశుద్ధమైనటువంటి దేవుని బిడ్డ ఇంకా మరింత పరిశుద్ధతలోకి నడిపించబడడానికి ఈ ప్రభు యొక్క బలలో పాలు పొందుతారు. అదే పునరుత్థాన బలాన్ని పొందుకుంటాం. ఒక మహాభక్తుడు ఒకరోజు తనకు వచ్చినటువంటి కష్టాలకి, శ్రమలకి, బాధలకి నిరుత్సాహపడిపోతూ, దుఃఖపడుతూ, మౌనంగా ఎవరితో మాట్లాడకుండా దుఃఖంతో, వేదనతో ఉన్నాడు. తన భార్య చూసింది, ఏంటి ఇలా అయిపోతున్నాడు అని ఒక ఐడియా వచ్చిందంట ఆవిడకి. ఒక ఐడియా వచ్చి ఆ దేశపు ఆచారం ఏంటంటే ఎవరైనా చనిపోతే నల్లబట్టలు వేసుకుంటారు. ఎవరైనా చనిపోతే నలుపు ధరించారు అంటే అర్థం ఎవరు చనిపోయారు, దగ్గర వాళ్ళు, బంధువులు, స్నేహితులని అర్థం అనమాట. ఆవిడ నల్ల గౌన్ వేసి తిరుగుతుందంట. అప్పుడు ఆయన చూశాడు, ఏంటి నల్ల గౌన్ వేసి అంటే ఎవరు చనిపోయారు అని అడిగాడంట ఆ భక్తుడు. యేసుప్రభు చనిపోయాడు అందంట. యేసుప్రభు చనిపోయాడు. అవును, చనిపోయాడు. ఆయన తిరిగి లేచాడు. ఆయన సజీవుడు, ఆయన సమాధిలో లేడు, తిరిగి లేచాడు కదా, మరి ఎందుకు వేసావు? మరి ఆయన సజీవుడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన శక్తి గలవాడు, ఆయన జీవం గలవాడు అని ఆయన కలిగి ఉన్న మీరు ఎందుకు వారం రోజులుగా బెంగతో, నిరుత్సాహంతో, అధైర్యంతో మీరు ఎందుకు అలా ఉన్నారు అని అడిగిందంట. నిజమే కదా. చూడండి, ప్రభు మరణించాడు, అలాగే ఉండిపోలే, తిరిగి లేచాడు అనేటువంటి ఆ మాట, ఆయన పునరుత్థానుడు అనే మాట ఆయనలో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని, నిస్పృహను దెబ్బకి తీసిపడేసింది. అది ప్రభు యొక్క బలలో పాలు పొందడం వల్ల మనకు కలిగే భాగ్యం. రొట్టె విరుచుట, ఆది అపొస్తలులు రొట్టె విరుచుటలో, 4వది ప్రార్థన చేయుటలో ఎడతెగక ఉన్నారంట. ప్రార్థన చేయుటలో ఎడతెగక. 1000 మంది మారారండి. 1000 మంది మారారు. 1000 మంది మారారు. వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉంటే, ఆది సంఘస్థులు ప్రార్థన చేస్తే ఎలా అయిందో తెలుసా? ఎన్ని అద్భుతాలు జరిగాయో తెలుసా? ఎన్ని అద్భుతాలు జరిగాయో. వాళ్ళ ప్రార్థన పరిస్థితుల్ని మార్చేసేయండి. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయంలో 29-30 వచనాలు. ప్రభువా, ఈ సమయం ముందు వారి బెదిరింపులు చూసి రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను, మహత్కార్యములు చేయుటకు నీవు నీ చెయ్యి చాపి ఉంచావు. నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యాన్ని బోధించాలి. నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యాన్ని బోధించేటట్లుగా నువ్వు సహాయం చేయి, అనుగ్రహించు అని వారు ప్రార్థన చేశారంట. ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేయగానే, 31వ వచనం, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. వారు కూడి ఉన్న చోటు కంపించెను. 23-24 వచనాలు. 24 వచనం చూస్తే, వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర్రపెట్టిరి. ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిందనమాట. అద్భుతాలు జరిగాయి. ఎడతెగక ఉన్నారంట సహవాసంలో. ఈ సహవాసంలో మనకు దొరికేది అదే. ఈ 3 విషయాలు: 1 దేవుని వాక్యం, 2 పరిశుద్ధాత్మ నడిపింపు, 3 సమాజముగా కూడుట. వీటి ద్వారా నీవు నేను ఈ సెకండ్ స్టేజ్లో ఉన్నాం కదా, అంటే రక్షణలో 2వ మెట్టులోకి ఎదిగాం. 1 మెట్లు విడిపించబడి
నీతిగా తీర్చబడి దేవుని బిడలమయ్యాం. రెండవ మెట్లో పరిశుద్ధతలో పరిపూర్ణులవుటకు, పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుటకు మనం ముందుకు కొనసాగిపోతున్నాం. ఈ పరిశుద్ధతలో నిలకడగా ఉండి పాపం జోలికి లేకుండా, పాపం చేయకుండా, పాపపు ఆలోచనలు, భ్రమలు మనల్ని బీటౌట్ చేయకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ ఆధీనానికి నీ జీవితాన్ని అప్పగించుకో. దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో నాటుకో. దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో నాటుకో. దైవ సహవాసంలో కలిసి జీవించు. అప్పుడే ప్రభు నిన్ను దీవిస్తాడు. నీవు ఆశీర్వదించబడతావు. ప్రభు ఇచ్చే ఆధిక్యతలు పొందుకుంటావు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.